హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రవళిక. ఈరోజు మనం పెసరి గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసరపప్పుని ఒక 2 hours నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు దీనికి కావాల్సిన పదార్థాలు. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యేలా చేసుకొని అందులో మనం సైడ్కి ఉంచుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనం ఆ గారె తినేటప్పుడు క్రిస్పీగా మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేంతసేపు మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా చూపించిన విధంగా గారెల లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న గారెల్ని మనం నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టాలి, తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ముందే కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అంతా కుక్ కాదు. సో అందుకని మీడియం సిమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చే అందులో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అవుతుంది. అలాగే మిగతాది కూడా సేమ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అన్నీ చేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరు గారెలు రెడీ అవుతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Thanks for watching. Don't forget to subscribe to my channel Crazy Pralika.